పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము బంగారం కంటే ఎంతో శ్రేష్టమైనది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. హల్లెలూయా 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 హల్లెలూయా. బంగారం కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలని చదువుకున్నాం. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు సరిపోయింది. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టావా? నిర్జీవ క్రియల్లో అంటే జీవము లేనటువంటి వాటన్నిటిని విడిచిపెట్టావా? మనం జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. బొమ్మలను, రాళ్లను, విగ్రహాలను, లోక సంబంధమైన వాటిని మనం ఆరాధించలేదు. అందుకే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. అంటే జీవము లేని వాటి అన్నిటి కూడా విడిచిపెట్టాలి, లేకపోతే నీవు కూడా జీవము లేకుండా అయిపోతావు. కాబట్టి జీవము గల దేవుని ఆరాధించడానికి, జీవాధిపతి అయిన దేవుని ఆరాధించడానికి నిర్జీవ క్రియలన్నీ విడిచిపెట్టి మారు మనసుకు తగినట్టుగా, బాప్తిసం పొందినట్టుగా, రక్షణ అనుభవంలో ఉన్నట్టుగా నీవు ఆరాధించు కొరకై దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ మారు మనసు అనుభవము, ఆ రక్షణ అనుభవము, దేవుడిచ్చిన ఆ ప్రేమ, ఆ సంతోషము నువ్వు కలిగి ఉంటే నువ్వు నిర్జీవంగా ఉండవు. జీవము గల దేవుణ్ణి, జీవాధిపతి అయిన దేవుణ్ణి ఇప్పటిదాకా మనం పాడుకున్నాం. మహిమ గల శరీరం ఇచ్చే దేవుని అంటే ఇప్పుడు ఈ మనకున్న శరీరము రక్త మాంసములు కలిగిన శరీరం, పాప ఇచ్చలు కలిగినటువంటి పాపేచ్ఛలతో నిండిన శరీరం. ఈ రక్త మాంసములు కలిగిన పాపేచ్ఛలు కలిగిన శరీరముతో మనం పరలోకం చేరలేము. కాబట్టి పరలోకం చేరాలంటే ప్రభు దేవుడు మనకు ఒక శరీరం ఇవ్వాలి. ఆ శరీరం మహిమా శరీరం. ఏ శరీరం? ఆ మహిమా శరీరముతో దేవుని దగ్గర ఉంటాము. ఆ మహిమా శరీరానికి దేవుణ్ణి చూసే కనులు ఉంటాయి. ఏ కనులు? ఇప్పుడు ఈ రక్త మాంసములు కలిగిన పాపేచ్ఛలు కలిగిన ఈ కనులతో మనం దేవుణ్ణి చూడలేము. దేవుణ్ణి చూసి ఏ నరుడు కూడా బ్రతికి ఉండలేదు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవుని నీవు చేరుకోవాలంటే నువ్వు మహిమా శరీరమును దాల్చుకోవాలి. అందుకే ఇప్పటిదాకా పాడుకున్నాం. మరణ శరీరం మార్పు నుండి మహిమ శరీరము మరణ శరీరం మార్పు నుండి మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి.
స్తుతించి ఆరాధించుట కొరకై నిర్జీవ క్రియలన్నీ విడిచిపెట్టి రమ్మని, మారుమనసుకు తగిన ఫలితం ఫలించమని, రక్షణ మారుమనసు పొందిన బాప్తిసము కలిగినటువంటి జీవితంలో నువ్వు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలనేది దేవుడు మనకు నేర్పిస్తాడు. కాబట్టి దేవుడిచ్చినటువంటి రక్షణ, ఆ రక్షణలో ఉంటూ ఒక నిరీక్షణ కలిగి ఒక దినము దేవునితో ఉంటాము, దేవుణ్ణి చూస్తాము, ఈ మరణ శరీరము మట్టిలోకి పోతుంది, మహిమగల శరీరముతో నేను దేవుని చూస్తాను, ఆ దేవుని రాజ్యములో యుగయుగములు సర్వయుగములు ఉంటాననే ఒక గొప్ప నిరీక్షణ మనకు. అదే మాట ఇంకొక చోటు చదువుకుదాము. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయములు. కాబట్టి గర్విష్ఠులందరినీ నాశన దినానికి కలిగేశాడు, కానీ మనల్ని రక్షించుకొని మోక్షానికి చేరేటువంటి దినము కొరకై దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. గర్విష్ఠులము కాకుండా ఆ గర్వాన్ని పోగొట్టుకుని దేవుని దగ్గర దీనులమై దేవుని ఆరాధించడం కొరకై దేవుడు మన ఎడల ఒక గొప్ప ప్రణాళిక కలిగి మనల్ని తన పిల్లలుగా మార్చుకున్నారు. మనలో ఉన్న గర్వపు స్వభావము, పాపపు స్వభావము, అంధకార జీవితము, దేవునికి వ్యతిరేకమైన జీవితము, దేవుని దూషించి దేవునికి దూరంగా ఉన్న ఆ వాటన్నిటిని కూడా పోగొట్టి దేవుడు మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణలో గొప్ప నిరీక్షణ కలిగి దేవుని ఆరాధిస్తున్నాము. ఐ విల్ బి విత్ గాడ్, నేను దేవుడితో ఉంటాను, ఫర్ ఎవర్, నిత్యం ఆయనతో ఉంటాను. దట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. అదే నిత్య జీవమైనటువంటి నిరీక్షణలో మనం ఆరాధించుకున్నప్పుడు మనము నిర్జీవ క్రియలన్నింటినీ విడిచిపెట్టాలి. ఒకవేళ నిర్జీవ క్రియలను విడిచిపెట్టకపోతే నువ్వు యేసయ్యను మళ్ళా సిలువేస్తున్నట్టుగా దేవుడు అంటున్నాడు. చూడండి, అదే ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. ఎబ్రీ 6:6. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, దేవుని శక్తిని నీవు అనుభవించిన తర్వాత కూడా తప్పిపోయినవాడు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బహుటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. చూసారా? కాబట్టి ఇంకా నువ్వు మారుమనసు పొందావు, రక్షణ పొందావు, బాప్తిసం పొందావు, దేవుని అనుభవంలో ఉన్నావు, జీవముగల దేవుడు నాకున్నాడని నిర్జీవ క్రియలు విడిచావు, ఇంకా నువ్వు మరలా 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 తప్పిపోతే నువ్వు దేవుని మరలా సిలువేస్తున్నావు. ఒకసారి సిలువేయటం కాదు, ప్రతినిత్యము ఇక నువ్వు తప్పిపోయినప్పుడల్లా ఆయనకు సిలువేస్తున్నావు. కాబట్టి ఆ తప్పిపోయిన జీవితం మన జీవితంలో ఎంతో ఉండే. అయ్యా, నేను ఎన్నోసార్లు తప్పిపోయి నీకు సిలువేశాను, ఆ సిలువ శ్రమలు నా కొరకై భరించావు, ఇక నన్ను బాప్తిస్మము ద్వారా నేనే సిలువ వేయబడేటువంటి అనుభవంలోనికి నన్ను తెచ్చావయ్యా, అందుకు నేను ఆరాధిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఆయన మన కొరకై సిలువ వేయబడ్డాడు. మనము కూడా మన పాత జీవితాన్ని చంపివేసి మనం సిలువ వేయబడాలి. ఆ అనుభవంలోనికి నన్ను తీసుకొచ్చి నీ ఆరాధికురాలుగా, నీ ఆరాధికుడిగా నన్ను చేసినందుకు అని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. రోమా 6:3 ప్రకారము మనము కూడా సిలువ వేయబడాలి. అది సిలువ సేవను మనమందరమును. చూసారా? కాబట్టి నువ్వు నా కొరకై సిలువలో వేలాడావు, నువ్వు నా కొరకై మరణించావు. ఆ మరణ అనుభవాన్ని నేను పొందేటువంటి అనుభవంలోనికి నన్ను తెచ్చావు కనుక నేను ఆరాధిస్తున్నాను. నేను కూడా నా పాత జీవితాన్ని చంపివేసి మారు మనసు పొంది రక్షణ బాప్తిసం పొంది ఒక నిరీక్షణ కలిగి నిన్ను ఆరాధించుకునే యోగ్యుడిగా నన్ను చేసినందుకు నేను ఏమిచ్చినా సరిపోను. నా జీవితాన్ని మార్చి నన్ను కూడా నీతో పాటు మరణ అనుభవంలోనికి నన్ను తీసుకుని వెళ్ళి నీతో సిలువ వేయబడుటకు ప్రభా నాకు బాప్తిసం ఇచ్చి రక్షణ ఇచ్చి మారు మనసు ఇచ్చినందుకై నేనేమి ఇవ్వగలుగుతాను గాని ఆరాధన నీకు చెల్లిస్తున్నానని ఆ విధంగా దేవుని ఆరాధించడం కొరకై మనము దేవుడు ఇక్కడ మనల్ని ఏర్పరుచుకున్నాడు. తీతు గ్రంథం చదవండి ఒకసారి. తీతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను
అవిధేయులను ప్రతి సత్కార్యముల విషయములో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగకున్నట్టున్నారు. చూసారా, మనం దేవుని మార్మల్స్ పొందాము, రక్షణ పొందాము. దేవుని ఎరుగుదు అని వారు చెప్పుదురు గాని వారి క్రియల మూలంగా వారు చేసే పనులు ఆ అసహ్య కార్యములు చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నారు. చూడండి, మన జీవితం ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మరలా మరలా మనల్ని ప్రేమించి ఆ మార్గంలోనికి నడిపించడానికి మరొకసారి చదవమా. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అనేక మంది మేము దేవుని ఎరుగు, నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని రక్షణ పొందాను, మారుమనసు పొందాను, బాప్తిసం పొందాను, బలలో పాలు పొందుతున్నాను, దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాను, పాడుతున్నాను, సువార్త చెప్పుతున్నాను, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుదురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. చూసారా అయ్యా, మన క్రియల వలన, మనం చేసే పనుల అన్నట్టుగా, మనం చేసే తప్పిదం వలన, మనం చేసినటువంటి పొరపాట్ల వల్ల ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా మనం అంజాన్ అంటే హమ్ నహీ జాన్తే, యేసు మసీహ్ హమ్ నహీ జాన్తే. నువ్వు ఎరిగి ఉండి ఆయన దేవుడని, జీవముగల దేవుడని తెలిసి ఉండి కూడా నువ్వు ఆయనను అంజాను పడుతూ, అంటే నువ్వు దేవుని ఎరగమన్నట్టుగా తప్పిదములోనికి వెళ్ళిపోతూ పడిపోతూ జీవిస్తుంటే ఆయనకి ఎంత బాధ. మరలా సిలువేస్తున్నావు. ఏం చేస్తున్నావు? మరలా సిలువేస్తున్నావు. ఆ విధంగా మన జీవితంలో ఎన్నోసార్లు తప్పిపోతూ ఆయనకు సిలువేసిన వారంగా ఉన్నాం. అయ్యా, అలాంటి జీవితంలో నుంచి కూడా నన్ను నీ ప్రేమ చేత రక్షించుకున్నావు, అందుకే నేను నిన్ను ఆరాధిస్తున్నాను. సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. 1 సమూయేలు 2:12. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. చూసారా, కాబట్టి మనము కూడా ఒక సేవకుని కుమారులే. వాళ్ళు ఎవరండి? ఏలి అంటే గొప్ప సేవకుని కుమారులే. ఎట్లున్నారంట? మిక్కిలి దుర్మార్గులై. చూడండి, ఆ దుర్మార్గములో మనం ఉంటుంది, ఆ దుష్టత్వములో మనం ఉంటుంది, ఆ పాపములో మనం ఉంటుంది. అయితే మనం పాపిగా జీవించడం దేవునికి ఇష్టం లేక మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన రక్తంలో మనల్ని కడుతున్నారు. మనం నీతివంతులుగా ఉండడానికి ఆయన రక్తమును కార్చాడు. మనం వెలుగులో ఉండడానికి ఆయన వెలుగుగా వచ్చాడు. మనం ఉప్పుగా జీవించడానికి మన మాట రుచిగా, ఉప్పు వేసినట్టుగా ఉండాలని, మనల్ని రుచిగా చేయడానికి మనల్ని ఇంత తీర్చిదిద్దిన దేవుని మరలా సిలువ వేస్తూ ఆ విధంగా ఆయన దుఃఖపరిచే వారంగా ఉండకూడదని దేవుని వాక్యము ఈ దినం మనతో మాట్లాడు. కాబట్టి మన జీవితంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో మనసు మారి నూతన మొగట వలన. కాబట్టి మనం రూపాంతరము పొందిన వారముగా ఉండి దేవుని ఆరాధిస్తున్నామా? మనసు మారిన వారముగా ఉండి ఆరాధిస్తున్నామా? కాబట్టి మన జీవితము ఏ విధంగా ఉంది? మన జీవితం ఎట్లా ఉంది దేవుని దగ్గర? మనం దినదినము అద్దములో చూసుకున్నట్టుగా మన ముఖమును అద్దములో చూసుకుంటే మన ముఖం ఏ విధంగా ఉందో కనబడుతుంది. అప్పుడే చూస్తాం, మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ ఎట్లుందని మళ్ళీ చూస్తాం కదా. అయితే ప్రసంగి అంటాడు, చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నువ్వు ప్రతినిత్యము పోవునప్పుడు నీ ప్రవర్తన ఒకసారి అద్దంలో చూసుకొని రా బాబు. నువ్వు మందిరానికి వస్తున్నావు, ఆరాధనకు వస్తున్నావు, బల్ల దగ్గరికి వస్తున్నావు, నీ ముఖం ఎట్లుందో చూసుకో, ఒకసారి నీ ముఖాన్ని చూసుకో అంటాం కదా. అట్లా అద్దములో నీ ముఖమును చూసుకుని నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని రా. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు, నువ్వు ఆరాధించేటప్పుడు, బలలో పాలు పొందేటప్పుడు, పాట పాడేటప్పుడు, సాక్ష్యం ఇచ్చేటప్పుడు, ఆ విధంగా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉన్నావా? లేకపోతే ఏదో నీకు వచ్చిన మాటలు
4 మాటలు వల్లించి ఆ విధంగా నాకు దేవుడు తెలుసులే, దేవుని ఎరిగి ఉండి ఎరగమన్నట్టుగా ఉన్నారా? ఆయన బాగా తెలుసుకుని ఏమోలే అన్నట్టుగా ఉన్నారా? ఎట్లున్నారు మీ జీవితం అని దేవుడి దినం మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మన జీవితాన్ని ఆ విధంగా నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది, నీ మాట ఏ విధంగా ఉంది, నీ బోధ ఏ విధంగా, నీ బోధకు తగినట్టుగా జీవిస్తున్నావా, నువ్వు ఆరాధనకు తగినట్టుగా జీవిస్తున్నావా, బలలో పాలు పొందిన తగినానికి జీవిస్తున్నావా? ఆ విధంగా నీ జీవితం ఎట్లుందని దేవుడు మనల్ని ప్రశ్నించుకోమని 2వ తిమోతి 4వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుతున్నాం. 2వ తిమోతి 4:10. తిమోతిలో ఇహలోకమును స్నేహించి నన్ను విడచి దెసలోనికకు వెళ్ళును. క్రేకు, గలిలియకును, తీతు, దర్మాతియకును వెళ్ళిరి. కాబట్టి దేవుని ఎరిగి కూడా దేవునికి దూరముగా వెళ్ళిన వారు కొంతమంది ఉన్నారు. నీవు ఆ విధంగా ఉంటున్నావా? నీ జీవితం ఎట్లుంది? దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు, నీ జీవితంలో నీవే విధంగా ఉన్నావు? నీవు దేవుని ఆరాధించు కొరకై యోహాను సువార్త 4:24 ప్రకారము ఆత్మతో సత్యముతో, దేవుడు ఆత్మ, దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలనే ఆత్మను సత్యం కలిగి నువ్వు దేవుని ఆరాధించడానికి ఇష్టపడుతున్నావా? నీ జీవితంలో నీకు ఇష్టమైనట్టుగా ఆరాధిస్తున్నావు. ఆయన ఆత్మ గనుక నిర్జీవ క్రియలన్నీ విడిచిపెట్టి, కాబట్టి ఈ లోక సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టి మరి దేవుని ఎరిగి ఎరగమన్నట్టుగా ఉండి నువ్వు ఆరాధన చేస్తున్నావు. దేవుని నమ్ముకొని అన్ని తెలుసుకొని బాగా తెలుసుకొని మరలా సిలువ వేసినట్టుగా ఉంటున్నావా? నిర్జీవ క్రియల్లో నుండి ఆరాధిస్తున్నావా? నీవు ఎట్లా ఉండి నీవు దేవుని ఆరాధిస్తున్నావు అనేసి దేవుడు మనల్ని ఆ విధంగా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మన జీవితాన్ని దేవునికి ఇష్టమైన విధానంలో ఉండి దేవుని ఆరాధించాలని, పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండి దేవుని ఆరాధించాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అలాంటి జీవితమును కలిగి ఉంటూ కొరకే దేవుడు మనల్ని తన పిల్లలుగా మార్చుకున్నాడు. చూడండి, దేవుడు మాటి మాటికి ఏమంటున్నాడంటే వాళ్ళ జీవితం అంతా కూడా చెడిపోయింది 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 అంటున్నాడు. మనం చెడిపోయిన వారంగా ఉంటున్నాము. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనం. యెషయా 66 1వ వచనం. ఆయన ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదం. అది చూడు, దేవుడు ఎంత గొప్ప మాట అంటున్నాడంటే, ఆకాశంలో నేను కూర్చుంటే భూమి మీద నా పాదములు ఉంటాయి, నేను మీకు కనబడుతున్నానా? అసలు మీరు ఎరిగి ఉండి ఎరగమన్నట్టుకుంటున్నారా? నన్ను చూస్తూ కూడా ఏదో చూడనట్టు కనబడతలేండి అన్నట్టుగా కళ్ళు మూసుకొని వెళ్తున్నావా? ఆకాశము నా సింహాసనం అయితే, భూమి నా పాదపీఠం అయితే నేను నీకు కనబడుతున్నానా? నువ్వు నన్ను ఆరాధించడానికి ఆ విధంగా అని దేవుడి ఆత్మతో సత్యముతో, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలనే మరి ఆ విధంగా జ్ఞానములో ఉండి నీవు నన్ను ఆరాధిస్తున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. అందుకే దేవుడు మాటి మాటికి మీరంతా చెడిపోయినారు, మీకు ఎక్కడ చూసినా గాయాలు అంటున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి యెషయా గ్రంథము 1వ అధ్యాయము యూదుల రాజు దినములలో యుద్ధాలు కూర్చియు యెరూషలేమును కూర్చియు ఆమాజు కుమారుడని యెషయాకు కలిగిన దర్శనము. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశము ఆలకించుము, భూమి చెవి. నేను ఆకాశంలో కూర్చుంటే భూమి మీద నా పాదములు ఉన్నాయి గనుక ఈ ఆకాశమును కూర్చోవడానికి నా సింహాసనముగా ఆకాశాన్ని చేసింది నేనే, ఆ విధంగా పాదములు పెట్టుకోవడానికి ఈ భూమిని చేసింది నేనే. కాబట్టి ఈ నా ప్రజలు, ఈ భూమి మీద ఉన్న ప్రజలు ఎట్లున్నారో నేను నీకు చెప్తున్నాను, ఒకసారి చూడు.
ఈ స్మరణలో ఉన్న ప్రజలు ఎట్లున్నారో ఒకసారి చూడు అనేసి, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, వీళ్ళ గురించి నేను చెప్తున్నాను అని అంటున్నాడు యెరూషలేమును గురించి. నేను పిల్లలను పెంచి గొప్పవారి నేను వీళ్ళని పెంచాను, గొప్పవారిగా చేసి మారు మనసు ఇచ్చాను, బాప్తిసం ఇచ్చాను, వాళ్ళలో పాల్గొనమని, పరిశుద్ధులుగా ఉండమని, నీతిమంతులుగా ఉండమని చెప్పాను. వారు నా మీద తిరగబడి ఉన్నారు. వీళ్ళు నా మీద నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు. ఏ విధంగా తిరుగుబాటు చేస్తున్నాం దేవునికి? అవిధేయంగా, పాట ద్వారా, మాట ద్వారా, తలంపు ద్వారా, చూపు ద్వారా, దేవుని వాక్యం వినడానికి అవిధేయత, దేవుని లోబడటం అవిధేయత, దేవుని దగ్గర కూర్చోవడం అవిధేయత, ఇవన్నిట్లో తిరగబడే వారంగా ఉంటున్నామంట. ఎట్లున్నాము? వీరు నా మీద నిత్యము తిరగబడుతున్నారు. ఎత్తైన తన కామందుని ఎరుగుతుంది, గాడిదని చెప్తున్నాడు. గాడిదైనా ఓ ఎద్దులాగున్నావు, ఓ గాడిదలాగున్నావు, కానీ ఆ గాడిదైనా సొంత దొడ్డిని తెలుసుకుంటుంది. ఇశ్రాయేలుకు తెలివి లేదు. ఈ యొక్క యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, వీళ్ళు పాపిష్టి జనం అయిపోయినారు, దోషభరితమైన దోషభరితమైన ప్రజలు అయిపోయినారు, దుష్ట సంతానం అయిపోయినారు, చెరుపు చేయి పిల్లలు అయిపోయినారు. శ్రమ, వీరికి శ్రమ కలుగుతుంది. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. దేవుని విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుని దూషిస్తున్నారు. ఆయనను విడిచి తిరిగిపోయి ఉన్నారు. అందరూ కూడా దేవుణ్ణి విడిచి తిరిగిపోయి ఉన్నారు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు, నిత్యము కూడా నా మీద తిరుగుబాటు చేయొచ్చు. మీరేలా ఇంకా ఆయన కొట్టబడుదురు? ఇంకా ఎలా కొట్టబడతారు? ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి నడినెత్తిన వ్యాధి ఉన్నది. ప్రతి వాని గుండె బలహీనమై, మీ గుండె బలహీనమైపోతుంది. అరికాలు మొదలుకొని తల వరకును స్వస్థము కొంచెం కూడా లేదు. ఎటు చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుళ్ళు, అది పిండబడలేదు, కట్టబడను లేదు, తైలంతో మెత్తన చేయబడను లేదు. ఇలాంటి జీవితం నీవు కలిగి ఉన్నావా? నీ జీవితంలో పిండబడలేదు, కట్టబడలేదు, మెత్తన చేయబడలేదు. ఆయన నీకు పరమ వైద్యుడుగా వచ్చి నిన్ను స్వస్థపరిచాడు, నీ పాపమనే రోగమును పోగొట్టాడు. ఇంకా ఆ పాపమనే రోగములోనే ఉండి ఆ విధంగా పాపిష్టి జనములో, దోషభరితమైన ప్రజలలో, దుష్ట సంతానములో, చెరుపు చేయి పిల్లల్లో ఉండి తిరుగుబాటు చేసేవాడుగా ఉంటున్నావా? గుండె బలహీనమైపోయి ఆ విధంగా బరువు ఎక్కిన గుండెతో నీవు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావా? నీ జీవితం ఎట్లుంది? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మరలా ఒకసారి ఆ విధంగా నీవు దేవుని సంపూర్ణంగా ఎరిగి, ఆయన బలమును తెలుసుకుని, ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకుని, ఆయన గొప్పతనం తెలుసుకుని మరలా వెనుకకు తిరిగిపోయిన వారు మరలా ఆయనకు సిలువ వేస్తున్నారు. ఆ విధంగా నీవు ఉంటున్నావా? నువ్వు దేవునికి నీతిపరుడుగా, పరిశుద్ధుడుగా, దేవుని మార్గంలో నడుస్తూ దేవుని కొరకు జీవిస్తున్నావా? నీ జీవితాన్ని పరీక్షించుకుని ఆరాధించమని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. నువ్వు ఆరాధించినా, నువ్వు పాట పాడినా, నువ్వు సాక్ష్యం ఇచ్చినా, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ప్రభువులో పాలు పొందినా, నువ్వు కానుకేసినా, నువ్వు మందిరంలో పని చేసినా, అంటే దేవునికి ఇష్టంగా ఉండి చేస్తేనే దాన్ని ఒప్పుకుంటాడు. దేవునికి ఇష్టలమ్మగా ఉండి సాపలేస్తే కూడా ఒప్పుకుంటాడు. నీవు మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, బాప్తిసం లేకుండా నేను పని చేశానని నువ్వు చెప్పుకోవడానికి కాదు. ఆయనని ఎరిగి ఉన్నామని ఎరగమన్నట్టుగా మీరున్నారు. అంటే దేవుడిని తెలిసి ఉండి దేవుడు నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటున్నారా? ఎందుకు ప్రశ్నిస్తున్నాడు దేవుడు అంటే, మన జీవితం ఆ విధంగా ఉందా? మన జీవితంలో ఆ విధంగా దేవునికి దూరంగా ఉంటున్నామా, దేవునికి దగ్గరగా ఉంటున్నామా? ఆయన ఉద్దేశం ఒకటే, మనమందరము పరిశుద్ధులముగా ఉండాలని, మనమందరము ఆయనను మహిమపరిచే వారంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? ఆయనకు మహిమ రావాలి, మనకు కాదు. ఎవరికి రావాలి మహిమ? మందిరం కట్టినా, పని చేసినా, ఆ కానుక ఇచ్చినా, ఇంకేది చేసినా దేవునికి మహిమ రావాలి. చూడండి, అందుకే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనంలో ఆయన మహిమ నిమిత్తమే మనల్ని సృజించాడు. ఆయనను మహిమపరచడానికే మనల్ని సృజించాడు. ఆయన మహిమ నిమిత్తమే భూమి మీద మనల్ని మానవులుగా చేశాడు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, చూడండి, నా మహిమ నిమిత్తం నేను ప్రజలందరినీ సృజించాను. దేవుడు అంటున్నాడు. ఎవరి కొరకు సునీతను సృజించాడు? ఎవరి కొరకు దాసును సృజించాడు? అంటే చెప్పండి, ఆయనను మహిమపరచాలని. ఏం చేయాలని?
ఇప్పుడు చదవండి, రోమా 3:23 చదవండి. ఇప్పుడు ఆయనను మహింపరచాలని ఆ విధంగా దేవుడు సృష్టిస్తే ఆ మహిమను కోల్పోయిన వారుగా మీరు ఉంటున్నారా? రోమా 3:23. ఏ భేదమును లేదు, వేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపో कोई फर्क नहीं, इस दुनिया में कोई फर्क नहीं, सबने गुनाह करके प्रभु की महिमा से दूर हो गया. ఏమైపోయినంట, మనము దేవుడు మహిమగల దేవుడని జీవమగల దేవుడని తెలుసుకుని ఉండి కూడా దేవునికి దూరం అయిపోతున్నామంట. అన్ని విషయాల్లో, మాటలోను తలంపులోను అన్ని విషయాల్లో మనం దేవునికి దూరం అయిపోయే వారంగా ఉండకుండా దేవునికి దగ్గరగా ఉండాలి. మనమందరము దేవునికి దగ్గరగా ఉండాలని ఆయన శిలువలో వేలాడి ఆ శిలువలో ప్రశస్తమైన రక్తాన్ని కార్చి ఆ రక్తంలో మనల్ని సమీపస్తులుగా ఆయనకు దగ్గరగా చేసుకున్నారు. మనం ఏమైపోతున్నాము? దూరం అయిపోతున్నాం. ఏ భేదములే, కోయి ఫరక్ నహీ ఇస్ దునియా మే, సబ్నే గునాహ్ కర్కే ప్రభు కి మహిమా సే దూర్. చూడండి, దూరం అయిపోయి, నువ్వు దూరం అయిపోయి ఉంటున్నావా? దేవునికి దగ్గరగా ఉండి దేవుని ఆరాధిస్తున్నావా? చూడండి, దేవుడు నీ కొరకై శిలువలో కార్చిన రక్తంలో కడగబడ్డావు. శిలువలో వేలాడిన యేసయ్య నీ కొరకై రక్తం చిందించాడు. ఆ రక్తం ద్వారా నువ్వు ఆయనకు సమీపముగా చేయబడ్డావు. ఇంకా దూరంగా ఉంటావా, సమీపంగా ఉంటావా? చూడండి, ఎఫెసీ 2:13. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:13. కాబట్టి నువ్వు సమీపంగా ఉంటున్నావా? ఆయనను మునుపు దూరస్థులముగా ఉంటివి, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఆయన రక్తములో కడగబడిన ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తములో సమీపస్తులై ఉన్నారు. చూడండి, ఆయన రక్తం ద్వారా మనం ఆయనకు సమీపముగా, దేనికి సమీపముగా? పాట పాడడానికి సమీపం, బలలో పాలు పొందడానికి సమీపం, దేవుని ఆరాధించడానికి సమీపం, దేవుని కొరకు సాక్షిగా బ్రతకడానికి సమీపం, దేవుని సువార్త ప్రకటించడానికి సమీపం, దేవునికి ఇవ్వడానికి, దేవుని పని చేయడానికి, దేవుని కొరకు జీవించడానికి ఇప్పుడు మనము దగ్గరగా ఉన్నాం. దూరం అయిపోయిన మనల్ని దేవుడు ఏం చేసుకున్నాడు? పిలుచుకున్నాడు. సమీపముగా, మనల్ని సమీపముగా చేసుకున్నాడు. నువ్వు సమీపముగా ఉంటావా? దూరంగా 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 వెళ్ళిపోయి ఆ విధంగా దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నట్టుకుంటావు. చూడు, నమ్మియు ఎరిగిండియు ఎరగమన్నట్టుగా ఉంటున్నారా? సమీపంగా ఉంటున్నారా? నేనైతే మిమ్మలను నా ఇంటి వారిగా చేసుకున్నాను అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? ఎవరింటిలో మాట మనం 19వ వచనం. కాబట్టి మీరు ఇక మీదట పరిజనులు పరదేశులను కాక పరిశుద్ధులతో ఏకపడినస్తులను దేవుని ఇంటి వారినైనా. ఏమై ఉన్నాం మనము? దేవుని ఇంట్లో నిన్ను చేరిస్తే నీ ఇల్లు నా ఇల్లు, ఇది నాది ఇది నీదని నీటికి వెళ్ళిపోతున్నావా? నా ఇంట్లో ఉండకుండా దేవుడు అంటున్నాడు. కాబట్టి నా ఇంట్లో ఉన్నాడు. నీకు మరణ భయములన్నీ పోగొట్టానే, నీకు మరణం లేకుండా మరణ శరీరం మార్పు నుండి మహిమ శరీరం పొందుతావని ఆ మరణ భయాన్ని అంతా పోగొట్టాను. పోగొడితే కూడా ఇంకా నువ్వు దూరంగానే ఉండి నా ఇంట్లో ఉండమంటే, నీ ఇంట్లో ఉండడానికి నీళ్లు అంటే నా తలంపులో ఉండాలంటే నీ తలంపు, నా ప్రణాళికలో ఉండబట్టి నీ ప్రణాళిక, నా ఉద్దేశంలో ఉండబట్టి నీ ఉద్దేశం, నా చిత్తములో నడవమంటే నీ చిత్తము, నా ఇష్టాన్ని నెరవేర్చమంటే నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8:2 నీ పాప మరణం నుంచి భయం నుంచి విడిపించాడు కదా. ఆ విడిపించిన దానికి నిన్ను సమీపంగా చేసుకున్నాడు కదా. ఇక మరణ భయం నీకు లేదు కదా. యుగంలో జీవిస్తావనే నిరీక్షణలో ఉన్నావు కదా. ఉండి కూడా దేవునికి దూరంగా ఉంటున్నావా? రోమా 8:2. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఆ, పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించెను. చూసారా, నిన్ను విడిపించాడు. పాపము నుండి, మరణము నుండి, మరణ శరీరం మార్పు నుండి మహిమ శరీరం పొందేటువంటి యోగ్యతలోనికి నిన్ను తెచ్చాడు. పాప మరణ నియమాల నుంచి విడిపించాడు, జీవములోనికి తీసుకొని వచ్చాడు. మొదటి వచనము, ఇప్పుడు నువ్వు క్రీస్తు యేసునందు ఉన్నావు గనుక. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష నీకు ఏ శిక్ష లేదని నేను ప్రకటిస్తుంటే నువ్వు శిక్షకు పాత్రవై ఇంకా వెనుకంజకు వెళ్ళిపోతున్నావా? దేవుని ప్రశ్న. నీకు ఏ శిక్ష లేకుండా, ఏ శిక్షావిధి లేకుండా నిన్ను రక్షించుకుంటే నువ్వు శిక్షలోనికి పాత్రుడు అయి వెళ్ళిపోతున్నావా? కాబట్టి నువ్వే విధంగా నీ జీవితం ఉండి నన్ను ఆరాధిస్తున్నావు? నీకు ఇష్టంగా ఉన్నావా? నాకు ఇష్టంగా ఉన్నావా? నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావా? నా చిత్తాన్ని.
కాబట్టి మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన ఆరాధించే వారంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకున్నాడు. మనల్ని నీతిమంతులుగా ఉండాలని కోరుకున్నాడు. ఎట్లా ఉండాలని? రోమా 5:9 చూడండి. మనం నీతిమంతులుగా, ఆయన రక్తంలో కడగబడిన మనం అందరం కూడా నౌ వి ఆర్ రైచియస్ పీపుల్, నీతిమంతులమయ్యాం. ఇంకా అనీతిలో ఉండి ఆరాధిస్తున్నావా? నీతి మార్గంలో ఉండి ఆరాధిస్తున్నావా? అసలు కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీవు నీతిమంతుడుగా తీర్చబడలేదా? ఇంకా అనీతిమంతులోనే ఉంటున్నావా? కాబట్టి నీతి మార్గములో ఉండి నీతిపరుడైన, నీతి అనగా దేవుడు, అనీతి అనగా నీతి ఆయనే, దేవనీతి ఆయనే, సర్వమాయనే, సమస్తం ఆయనే. సర్వశక్తుడు నాకు సర్వమాయనే, సర్వశక్తుడు నాకు సర్వమాయనే, సర్వమాయనే నాకు సమస్తమాయనే, సర్వమాయనే నాకు సమస్తమాయనే, సర్వశక్తుడు నీతి సర్వమాయనే, సర్వశక్తుడు నాకు సర్వమాయనే నీతి ఆయనే, రక్షణ పరిశుద్ధ నీతి ఆయనే, నీతి ఆయనే, దేవా నీతి ఆయనే, నీతి ఆయనే, దేవా నీతి ఆయనే, సర్వశక్తుడు నాకు సర్వమాయనే, సర్వశక్తుడు నాకు సర్వమాయనే. నీకు సర్వమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నీతి అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? పరిశుద్ధుడైన పరిశుద్ధత అనే చిరునమ్మ, పరిశుద్ధత ఆయనే, శుద్ధ నే రక్షణ పరిశుద్ధ నీతి ఆయనే, నీతి ఆయనే, దేవా నీతి ఆయనే, నీతి ఆయనే, దేవా నీతి ఆయనే, సర్వశక్తుడు నాకు సర్వమాయనే. రక్షణ, పరిశుద్ధత, నీతి. కానీ నేను పరిశుద్ధులుగా ఉండాలి. అది ఏమో పోను. కాబట్టి ఆ నీతిలో ఉండాలని, ఆ పరిశుద్ధతలో ఉండాలి, ఆ మార్గంలో ఉండాలని దేవుడు నేను కోరుకుంటున్నాడు. ఇది డిస్టర్బ్ చేస్తుందని ఇక్కడ ఉన్నా. కాబట్టి ఆ పరిశుద్ధతలో, ఆ నీతిలో నీవుండి దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి దేవుడు నేను కోరుకుంటున్నది ఏంటంటే పరిశుద్ధత కలిగి, నీతిని కలిగి, నేను ఆయనను మహింపరచడానికి నిన్ను సృజించినటువంటి దేవుని నీవు ఆరాధించాలి. నీవు దూరం అయిపోవద్దు. ఆయన రక్తంలో కొనబడ్డావు, కడుగబడ్డావు, క్రయధనముగా చెల్లించాడు, ఆయన ఇంట్లో చేర్చుకున్నాడు. ఆయనకు సమీపముగా మనం ఉండి ఆయన మనకు సమాధానకర్త అయినాడు. ఏమైనాడు? ఎఫెసీ 2:16 చూడండి. ఆయన మనకు సమాధానకర్త అయినాడు. ఆ సమాధానకర్త అయిన దేవుణ్ణి నువ్వు ఆరాధించగలుగుతున్నావు. తన సిలువ వలన ఆ దేశమును సంహరించి తన ద్వారా వారిని వస్తున్నా ఏక శరీరముగా చేసి ఇక్కడనే రాజనగర్ సమాధానపరచవలనని ఇలాగ చేసిన కనుక అవును. మీరు పాటలు పాడండి, నేను వాక్యం చెప్పడానికి. పాటలు విజయక పాడాలా, సేవకురాలు. సరే సరే వచ్చేస్తా. పాటలు రాలే? ఓకే ఓకే. మన అభి కానీ పిల్లలకి పాటలు పాడుతూ ఉండండి, నేను వచ్చేస్తా. అయిపోయింది. 10:30కు వచ్చేస్తా, గంట. అయితే మీరు 10 గంటల వరకు, మీరు 10 గంటలకు స్టార్ట్ చేసి 10:30 వరకు పాటలు పాడండి, వచ్చేస్తా. ఓకే. మనం ఆరాధించుకోవడానికి దేవుడు నీతి మార్గంలో ఉన్నాడు, పరిశుద్ధ మార్గంలో ఉన్నాడు, దైవ మార్గంలో ఉన్నాడు. మనల్ని కూడా ఆ మార్గంలో, నీతి మార్గంలో, పరిశుద్ధ మార్గంలో, దైవ మార్గంలో నడిపించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి దైవానుసారంగా మనం దేవుని ఆరాధించే వారంగా ఉండుట కొరకు ఈ మాటలన్నీ దేవుడు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ఏమో చెప్పాను ఇప్పుడు?
16 చదవండి. తన శిలువ వలన ఆయన శిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా ఆ, మరిద్దరు ఏక శరీరముగా చేసి ఆ, దేవునితో సమాధాన పరచవలనని ఆ. ఇలాగు చేసిన గనుక ఆయననే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. చూడండి, మనకు సమాధానము లేని వారంగా ఉన్నాం. మన జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది లేని వారంగా ఉన్నాం. అయితే ఆయన శిలువలో వేలాడి ఆ రక్తం చిందించి ఆ శిలువ రక్తం ద్వారా ఆ విధంగా మనల్ని సమీపముగా చేసుకుని ఆ విధంగా ఆయన సమాధానానికి కారకుడై ఉన్నాడు. మన జీవితంలో శాంతిని కోల్పోయి, సమాధానాన్ని కోల్పోయి, నెమ్మదిని కోల్పోయి ఆ విధంగా భయభక్తులు లేని వారముగా, చెడ్డవారముగా, అవిధేయులముగా, ఆ విధంగా పాపిష్టి జనముగా, దోషభరితమైన ప్రజలుగా, దుష్ట సంతానముగా, ఆ విధంగా దేవునికి అవిధేయంగా ఉన్న, తిరుగుబాటు చేస్తున్న మనల్ని తన పిల్లలుగా మార్చుకున్నాడు. ఎందుకంటే మనము సమాధానము కలిగి దేవుని ఆరాధించాలి. కాబట్టి ఆ శాంతి స్వరూపుడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, కమ్ ఆన్ టు మీ, ఐ విల్ గివ్ మై పీస్, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పి ఆయన మనల్ని సమాధానం. కాబట్టి సమాధానకరమైన జీవితములు చేస్తూ మనం దేవుని సన్నిధిలో ఉండి దేవుని ఆరాధిద్దాం. నిర్జీవ క్రియలు విడిచిపెడదాం. మరలా దేవునికి సిలువ వేసే వారంగా ఉండకుండా దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం. 1-2 మాటలైనా పాప మరణం నియమించి తప్పించాడు, ఏ శిక్షా విధి లేకుండా చేశాడు, నన్ను నీతిమంతునిగా చేశాడు, నన్ను పరిశుద్ధునిగా చేశాడు. ఆ విధంగా నా మరణ శరీరమును మార్పు నంది మహిమ శరీరంలోనికి నడిపించే దేవుడు నాకున్నాడు. నేను ఒక దినం ఆయన చూస్తానని, ఆయనలో ఉంటానని, యుగయుగంలో ఆయనతో ఉంటాను నిరీక్షలో నన్ను ఉంచాడు. అందుకు నేనేమి ఇవ్వగలుగుతాను? స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నానని దేవునికి స్తుతి ఆరాధన సమర్పిద్దాం. ఆరాధించండి.